మరి ఇవాళ మళ్ళీ సిగ్గు లేకుండా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము ఎలగబెడతాం, మీ ఆకిలు అలుకుతాం, మీకు ముగ్గులేస్తాం, మీ ఇల్లు చక్కదిద్దుతామని అబద్ధాల మాటలతో బయలుదేరి నేను అడుగుతున్నా మెదక్ పార్లమెంట్ సభ్యుని, మెదక్ బీజేపీ నుంచి నిలబడుతున్నా రఘునందన్ రావు, నేను అడుగుతున్నా, దుబ్బాకలో నువ్వు చెప్పినావు కదా ఎమ్మెల్యేగా గెలిపిస్తే నరేంద్ర మోడీతో కొట్లాడి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దుబ్బాకను అభివృద్ధి చేస్తాను కదా, మేమందరం దుబ్బాకకు బస్సులు వేసుకొని వస్తాం, నువ్వు తెచ్చిన నిధులేందో నరేంద్ర మోడీ ఇచ్చిన పరిశ్రమలేందో దుబ్బాకలో నాకు చూపించమని నేను అడుగుతున్నా. ఇవాళ ఎమ్మెల్యేగా దుబ్బాకలో అక్కడి ప్రజల్ని అక్కడి రైతులను వంచిస్తే ఆ ప్రాంత ప్రజలు తిరస్కరించిన రఘునందన్ రావు మళ్ళీ రంగు మార్చి మెదక్ పార్లమెంట్లో ఓట్లేయమని అడుగుతున్నాడు.